ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్స్ డాక్టర్ గారు. మంచిది. సరే జరిగిన రాద్ధాంతం చాలు, ఇక వెళ్దాం పదండి. త్రిష పద. పదండి. ఏమండి, మా తమ్ముడు పారిపోయాడు. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళుంటాడు. వాడు ఆడవేషం నుంచి మగవేషంలోకి వచ్చిన మరుక్షణమే పోలీసుల వండి పట్టుకునే ప్రమాదం ఉంది. ముందు వాడి సంగతి ఏంటో చూద్దాం పదండి. అలాగే, త్వరగా పద. ఎరా ఏడుతున్నావా? నా దేవత నాకు దూరం అయ్యాక నేను ఎవరి కోసం ఉండాలి, ఎందుకోసం ఉండాలి? ఇప్పుడే వికేకి టికెట్ బుక్ చేస్తాను. వెళ్ళిపో, పీడ వదిలిపోద్ది. ఏమన్నారు? అదే, నువ్వు ఎక్కడుండి మాత్రం ఏం చేస్తావో వెళ్ళిపోమంటున్నాను. వెళ్ళు. ఏమైందిరా రాహుల్? నా వల్ల కావట్లేదు పెద్దమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. అరే రాహుల్, రాహుల్! సిస్టర్ సాగనం పోతాను. ఇగో రాహుల్. ఆంటీ, మన ఇంటికొచ్చింది నిజంగా అమ్మాయి అంటారా లేక బంటిగాడంటారా? నీకింకా డౌట్ పోలేదా? పోలేదు ఆంటీ. అదే ఇంటి నుంచి పోయింది, కానీ నీకు మాత్రం డౌట్ పోలేదు. సరే, మొత్తానికి ఆ కాజల్ ఇల్లు వదిలిపెట్టిపోయింది. రామే గారిని కూడా వదిలిపెట్టిపోయింది. అవును త్రిష, ఇంక మన డబ్బులు ఆస్తి మొత్తం సేఫ్. ఆస్తి కోసం ఎవ్వరొచ్చినా వాళ్ళు ఇల్లు వదిలి పారిపోయేలా చేస్తా. ఎప్పటికైనా ఈ ఆస్తి నాకు దక్కాల్సిందే. ఏమండి, పాపం బంటిగాడిని తన దగ్గర ఉంచుకోవడం వల్ల మైథిలి ఎన్ని తిప్పలు పడుతుందో ఏంటో, ఎన్ని టెన్షన్స్ భరిస్తుందో ఏంటో. ఇప్పుడు మీరు బాధపడాల్సింది కూతురు కోసం కాదండి, కన్న కొడుకు కోసం. ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది సత్య? మనం స్వార్థపరులం కాబట్టి కన్న కూతురు అనుకోకపోవచ్చు, కాని మైథిలి మాత్రం ఎప్పటికీ మనల్ని కన్నవాళ్లలాగే ప్రేమిస్తూ ఉంటుంది. ప్రేమించకేం చేస్తది? పాపం మీరు కన్నవాళ్లు కాదని పెంచుకున్న వాళ్ళన్న నిజం దానికి తెలియదు కదా. నానా, అమ్మా, నానా! రే, ఏంట్రా బంటి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఈ రోజుతో ఈ వేషం నుంచి బయటపడే టైం వచ్చిందమ్మా. ఆడవేషం తీసేస్తే పోలీసులకు దొరికిపోతావు కదరా. ఇలా ఈ వేషంలో ఎన్నాళ్ళని బతుకుతాడు అత్తయ్య గారు? ఏదో ఒకరోజు ఈ వేషం తీయాల్సిందే కదా. వాడి నిజస్వరూపం ఏంటో సమాజానికి తెలియాల్సిందే కదా. అలాగని ఇప్పుడు వాడి పోలీసులకు పట్టిస్తారా ఏంటి? అమ్మా ప్లీజ్, ఈ వేషంలో నేను బ్రతకలేకపోతున్నాను. ఇన్నాళ్ళకి ఈ వేషం నుంచి నాకు విముక్తి కలిగింది. ఇప్పుడే వెళ్ళి ఈ వేషం తీసేస్తా. అరే బంటి, బంటి, బంటి! రే బంటి! అయ్యో భగవంతుడు, ఇన్నాళ్ళు ఆడవేషంలో ఎవరికి కనపడకుండా సేఫ్టీగా ఉన్నాళ్లే అనుకున్నాం గాని ఇప్పుడు ఆ వేషం తీసేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంగా ఉంది. భగవంతుడు, నీదే భారం. అసలు కొడుకు కనిపించకపోతే ఏ తల్లిదండ్రైనా వెక్కి వెక్కి ఏడుస్తారు. కానీ ఈ తల్లిదండ్రులేంటో కొడుకే లేనట్టు, వాడు ఏ నేరం చేయనట్టు ఎంత ప్రశాంతంగా ఉన్నారో. ఒరే బంటి, నువ్వు నేను మా ఊరికి పారిపోదాం. ఏంటమ్మమ్మా, నీతో పాటు కలిసి పారిపోవడానికి నేనేం తప్పు చేయలేదు. పిచ్చివాగుడు వాగక్రా. ఇక్కడే ఉంటే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా. అదే నాతో పాటు మన ఊరికి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలీదురా. అక్కడైతే మనం గంజి తాగుతూ కూడా బతికేయచ్చురా. నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటానమ్మమ్మా. ఒరే బంటిగా, ఎన్ని రోజులకు దొరికినవరా? ఉండు, ఈ విషయం ఇప్పుడే త్రిషకి ఫోన్ చేసి చెప్తాను. హలో శంకర్, చెప్పు. త్రిష, బంటిగాడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఏంటి?
బంటిగాడు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడా? ఎక్కడా? వాళ్ళింట్లోనే. నువ్వు చెప్పేది నిజమా? బంటిగాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడా? అవును త్రిష, గా బంటిగాడిప్పుడు నా కంటి ముందనే ఉన్నాడు. నువ్వొచ్చావనుకో వాణ్ణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. అవసరం లేదు. పోలీసులకి ఒక ఫోన్ చేస్తే చాలు, వాళ్లే వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. గా ముచ్చటేతో నువ్వే చూసుకో గాని నా కమిషను పంపిస్తానులే. అర్జెంటుగా చెయ్యి. అమ్మా, ఆ శంకర్ గడ్ నన్ను చూశాడమ్మా. ఏంటి, శంకర్ గారు నిన్ను చూశాడా? అవునమ్మా. ఎక్కడున్నాడు? అదిగో ఆ కిటికీ దగ్గర చూడు, వెళ్తున్నాడు. అమ్మ దొంగ వెదవా! అయితే ఈ విషయం సుహాసినికో త్రిషికో చెప్పేసుంటాడే. అవునమ్మా, ఇప్పుడేం చేద్దాం? చేయడానికి ఏముందే? ఒరేయ్, ముందు మైథిలికి ఫోన్ చేయి. సరే అమ్మమ్మా. నమస్తే మేడం. నమస్తే ఎస్ఐ గారు. ఇన్నాళ్ళక బంటిగాడు ఇంటికి చేరాడండి. ఒక్క 10 నిమిషాల్లో మీరు వాడి ఇంటికి వెళ్ళగలిగితే వాడిని స్పాట్లోనే అరెస్ట్ చేయొచ్చు. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఆ, శ్రీను, పద. ఒరే బంటిగా, ఇన్నాళ్ళు ఏమైపోయావో ఎక్కడ దాక్కున్నావో తెలీదు కానీ ఇన్నాళ్ళకి కలుగులో నుంచి వచ్చిన ఎలుకలాగా బయటకొచ్చావు. ఇక నీకు జైల్లో చిప్పకూడు తప్పదు. ఏంట్రా బంటి నువ్వు అంటున్నది? ఆ శంకర్ గాడు నిన్ను చూసేశాడా? అవునక్క, నాకు తెలిసి ఈ పాటికి ఈ విషయం త్రిష కూడా చెప్పేసే ఉంటాడక్క. అలాగా? అదే జరిగితే ఇంకా సేపట్లో పోలీసులు మన ఇంటికి రావచ్చు. అలా జరగకూడదంటే వెంటనే నువ్వు ఒక పని చేయాలరా. చెప్పక్క, ఏం చేయమంటావు? అలాగే అక్క, ఇప్పుడే బయలుదేరుతాను. ఏం జరిగింది మైథిలి, అలా ఉన్నావు? ఆ శంకర్ గాడు మా తమ్ముడిని చూసేశాడండి. అలాగా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వెళ్తూ మాట్లాడుకుందాం. పదండి పద. పదండి. నానా, అమ్మ వస్తాను. అమ్మమ్మ వస్తాను. ఆ, మైథిలి, బంటి స్టార్ట్ అయ్యాడో లేదో కనుక్కో. అలాగేనండి. హలో అక్క, ఆల్రెడీ బయలుదేరానక్క. ఇంకో 10 మినిట్స్లో మీ దగ్గర ఉంటాను. అలాగేరా, త్వరగా రా. సరే అక్క. ఇంకో 10 మినిట్స్లో వచ్చేస్తానన్నాడు. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.